తిరుమలలో భద్రత కొరవడుతోందా? ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అంటే అక్కడ భద్రతా సిబ్బంది చాలా అలర్ట్‌గా ఉంటారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ కూడా తీసుకెళ్ళినెవరు. కనీసం స్మార్ట్ వాచ్ గానీ, మొబైల్ గానీ అసలు కంప్లీట్‌గా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మహిళలను గానీ, లేదంటే పురుషులను గానీ, మగవాళ్ళని గానీ, అందరి పిల్లల్ని గానీ అందరిని తనిఖీలు చేస్తారు. అయినా సరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఒక భక్తుడు సెల్ ఫోన్‌తో వెళ్ళాడు. అంటే అన్ని హద్దులను దాటుకొని ఎలా వెళ్ళాడు? ఎక్కడికక్కడ చెకింగులు చేస్తూ ఉంటారే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. అంటే అక్కడ జనాభా రద్దీ ఎలా ఉంది లోపల, మొత్తం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియోని మొత్తం చిత్రీకరించాడు అంటే అక్కడ మరి సిబ్బంది ఏం చేస్తున్నారు? కనీసం ఆ మొబైల్ ఫోన్ చూడలేదా? అతను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా టీటీడీ అధికారులకు తెలియలేదు. అది వైరల్ అయిన తర్వాత టీటీడీ విజిలెన్స్ విభాగం దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ఇన్‌స్టా ఖాతా ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆ వ్యక్తిని సంప్రదించంట ఆ వీడియోలు డిలీట్ చేయించారు. డిలీట్ చేయించి ఇప్పుడు అతని మీద కేసు నమోదు చేయాలా ఏంటనేది ఆలోచిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేసినా అప్పుడు అవి చాలా రకరకాల వేరే ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వైరల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరి చేతిలోకి వెళ్ళిపోయినాయి. దాంతో అందరికీ గత కొద్ది రోజులుగా ఇదే డౌట్ వస్తోంది. ఏంటి, ఎలా తీసుకెళ్లారు మొబైలు, ఈ లోపల వీడియో ఎలా తీశారు అనేది. అసలు ముందు అక్కడ ఆ ప్రాంగణంలోకి అసలు ఎంట్రీయే ఇవ్వరు, మొబైల్ వెళ్ళనివ్వరు, అణువణువున చెక్ చేస్తూ ఉంటారు. మిషన్స్ ఉంటాయి అక్కడ కంప్లీట్‌గా, ఆ మిషన్స్ ద్వారా కూడా చెక్ చేస్తారు. అంటే అందులో కూడా దొరకలేదా? మొత్తం ఇలా పెట్టి చెక్ చేస్తూ ఉంటారు పైనుంచి కింద దాకా మిషన్ పెట్టి. అంత జాగ్రత్తగా మేనేజ్ చేశాడా? అంటే ఎంతమంది ఇలాగ వెళ్తున్నారు? ఇది ఖచ్చితంగా తిరుమల భద్రత విషయంలో ప్రశ్నించాల్సిన అంశమే. అక్కడికి ఎలా వెళ్ళింది మొబైల్ లోపల వరకు అనేది. అంటే అంత భద్రతా వైఫల్యం కనిపిస్తోందా? అధికారులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు ఆ క్యూ లైన్లో ఆ సమయంలో అక్కడ తనిఖీ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇది డిలీట్ చేయించడమో, ఇతని మీద కేసు పెట్టడం ఇదొక్కటే కాదు. అంత నిర్లక్ష్యంగా తనిఖీ చేశారా? అక్కడ అన్ని మిషన్స్ ఉన్నా సరే అంత నిర్లక్ష్యంగా ఆ మొబైల్ని లోపలికి ఎలా తీసుకెళ్ళగలిగారు? ఇప్పుడు ఆ నిఘా అనేది ఇంకా పెంచుతారా ఏంటి అనేది ఇప్పుడు టీటీడీకి ఇదొక సవాలే.